వైఎస్ జగన్ ఒంటరి అయిపోతున్నారు. ఒకవైపు కుటుంబంలో గొడవలు, మరోవైపు పార్టీలో సంక్షోభం. ఇవన్నీ జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు వరకు ఆయన ఇమేజ్కు తిరుగు లేకుండా ఉంది. గెలిచిన తరువాత జగన్ యాటిట్యూడ్తో అనేక మంది నేతలు నేడు దూరం అవుతున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలను పసిగట్టి వారిని నయానో భయానో బెదిరించి పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలు దూరమయ్యారు. మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు దూరమైనప్పుడు జగన్ కొంత ఆలోచించి మిగిలిన సభ్యుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ ముగ్గురు సభ్యులు రాజీనామా చేసినప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు అసలు నేతలకు అందుబాటులో లేకపోవడం కూడా ఈ రాజీనామాలకు కారణంగా చూడాలి. విజయసాయిరెడ్డి రాజీనామాను ఎవ్వరూ ఊహించి ఉండరు. కలలో కూడా ఇది జరుగుతుందని భావించి ఉండరు. ఎందుకంటే తొలి నుంచి జగన్తో ఉన్న అనుబంధంతో పాటు ఆయనతో జరిపిన ప్రయాణాన్ని చూసిన ఎవరికైనా ఇదే రకమైన సందేహాలు కలుగుతున్నాయి. కేసులు చుట్టుముడుతున్నాయి అన్న భయం కావచ్చు, లేకుంటే జగన్ వద్ద ఉంటే తగిన భరోసా లభించదు అన్న ఆలోచన కావచ్చు. ముఖ్యమైన నేతలు జగన్ విడిచి వెళ్తున్నారు అంటే ఏదో జరుగుతుంది అని ఇప్పటికైనా జగన్ తెలుసుకుంటే మంచిది. విజయసాయిరెడ్డి రాజీనామా ఆషామాషిగా జరిగింది కాదు. ఎందుకంటే 2 సార్లు రాజ్యసభ పదవి ఇవ్వడంతో పాటు మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చిన జగన్ను వదిలి వెళ్లడం అంటే అంతకంటే బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది అన్న భావన వైసీపీ నేతల్లో కలుగుతుంది. రాజ్యసభలో బలం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది. మన ముగ్గురు వైసీపీ సభ్యులు రాజ్యసభకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఇంకా ఆర్ కృష్ణయ్యలు రాజీనామాలు చేసినా తిరిగి వారిలో ఇద్దరికి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో మరొక సీటు కూటమి ఖాతాలో పడనుంది. ఇక ఉన్న సభ్యుల్లో ఎవరు వెళతారు అన్న దానిపై ఆసక్తికర చర్చ వైసీపీలోనే జరుగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన కూడా త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదు. జగన్ జనంలోకి వెళ్ళక ముందే మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రత్యర్థులు ఆడుతున్న నాటకంలో వైసీపీ నేతలు పావులుగా మారుతున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద విజయసాయిరెడ్డి పార్టీని వదిలి వెళ్లడం అంటే ఇక జగన్ పక్కన ఉండేది ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం నేతల నుంచి నో కామెంట్స్ అని మాత్రమే సమాధానం వినిపిస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.